హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ గ్రామ పాలనా ఆఫీసర్ సంబంధించినటువంటి జీపీఓకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇలాంగ్ విత్ వీఆర్ఓ అండ్ ఎక్స్ వీఆర్ఓ వీఆర్ఏకి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు రెవెన్యూ సర్వీసెస్ 2 డిపార్ట్మెంట్ నుంచి అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక పాత ఎవరైతే ఎక్స్వీఆర్ఓ వీఆర్ఏకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి సంబంధించి గ్రామ పాలనా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి గ్రామ పాలనా ఆఫీసర్ సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూసుకోవచ్చు, ఇక్కడ వీఆర్ఓస్ కానీ వీఆర్ఏస్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏ విధంగా ఉందనేసి ఇక్కడ చూసుకోవచ్చు అండి. మనకు ఎక్స్వీఆర్ఓ వీఆర్ఏస్ సంబంధించినటువంటి ఫాలోయింగ్ డైరెక్టరీస్ అంటే మార్గదర్శకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, ది aforesaid postage shall be filled by the erstwhile village revenue officer who has been redeployed into various departments, as well as former village revenue assistant VRA who has been regularized in observed into the regular postage in the cadre of junior assistant and record assistant subject to fulfilling the prescribed qualification అండి. ఎవరైతే వీఆర్ఓలుగా సంబంధించినటువంటి మాజీ వీఆర్ఓలుగా ఉన్నారో వారికి సంబంధించి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అండ్ హూ హ్యాస్ బీన్ రెగ్యులరైజ్డ్ అండ్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద రెగ్యులర్ పోస్టెస్ ఎవరైతే రెగ్యులర్గా మనకు అంటే సర్వీస్ని అయితే అందించడం జరిగిందో జూనియర్ అసిస్టెంట్ కానీ రికార్డ్ అసిస్టెంట్ అండ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్లింగ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్తో మనకు ఎవరైతే పాత వీఆర్ఓస్ ఉన్నారో వారికి సంబంధించి కానీ వాళ్ళని మాత్రమే ఇక్కడ జీపీఓలుగా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందంటే, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. అపాయింట్మెంట్ ఒకవేళ జీపీఓలుగా అపాయింట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాలి వాళ్ళకి. అండ్ వాళ్ళు గ్రాడ్యుయేట్ కానీ అంటే డిగ్రీ కానీ లేదంటే ఇంటర్మీడియట్ ఉన్న క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి టోటల్ 5 years ఆఫ్ సర్వీస్, మనకు సర్వీస్లో 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే వీఆర్ఓ కానీ వీఆర్ఏ కానీ వాళ్ళని రెగ్యులర్ సర్వీస్ కింద ఎవరైతే చేసి రికార్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కింద చేసి ఉంటారో వాళ్ళని మాత్రమే మనకు జీపీఓలుగా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఇక్కడ కొన్ని మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్కు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి మెయింటైన్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ సంబంధించి వాళ్ళు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కండక్టింగ్ ద ఎంక్వైరీస్ ఫర్ ది ఇష్యూనెన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్ సంబంధించి వాళ్ళు సర్వే చేయాలి అంటే ఎంక్వైరీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ కండక్ట్ ద ఎంక్వైరీస్ రిగార్డింగ్ టు ది ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్, లేక్స్ అండ్ వాటర్ బాడీ సంబంధించి ప్రొటెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేటింగ్ ద ల్యాండ్ రిలేటెడ్ డిప్యూట్ అండ్ అసిస్టింగ్ ద సర్వేయర్స్ అండ్ ద ల్యాండ్ సర్వేయర్స్ సంబంధించి వాటికి సంబంధించినటువంటి సర్వేస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పర్ఫార్మింగ్ ద డ్యూటీ రిలేటెడ్ టు ద డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రొవైడింగ్ ద ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా జీపీఓలు అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐడెంటిఫైయింగ్ బెనిఫిషియర్స్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చండి. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఖచ్చితంగా వీళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ కండక్టెడ్ టు ఎవాల్యుయేటెడ్ ద కంపెటెన్సీ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జీపీఓకి సంబంధించి ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది వీళ్ళకి. అండ్ అథారిటీ సెలక్షన్ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ సర్వీస్ కండిషన్స్ సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి సంబంధించి ప్రీవియస్ సర్వీసెస్ రికార్డెడ్ బై ద వీఆర్ఓ అండ్ వీఆర్ఎస్ షెల్ నాట్ బీ కౌంటెడ్ టువర్డ్స్ ద సీనియారిటీ ద రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి జీపీఓకి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.